అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. తిరిగి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రగడ రాజుకోబోతుందా అంటే అవును అనేటువంటి సమాధానాలు వినపడుతూ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ సరికొత్త ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టింది. గతంలో గడప గడపకు వైసీపీ అని చెప్పేసి మీకు గుర్తుంది కదా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ ప్రోగ్రాం చేశారు. మళ్ళీ అలాంటి ప్రోగ్రాంకే శ్రీకారం చుట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన మోసాల మీద ప్రజలకు వివరించాలని, కూటమి పార్టీలను నిలదీయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపివ్వడం జరిగింది. గతంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తులు సంతకాలు చేసి ఇచ్చిన బాండ్ని చూపిస్తూ మీకు ఏ విధంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, మీ కుటుంబానికి ఈ ఏడాది కాలంలో ఎంత రావాల్సి ఉంటే ఎంత కూటమి ఇచ్చింది, ఎంత మీరు మిస్ అయ్యారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి వివరించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. ఇక్కడే అసలు గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు నాయకులు జనాల దగ్గరికి వెళ్తూ ఉంటే జనాలు చెప్పులు చీపులు కళ్ళతో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితి మనకి కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రధానంగా రాయలసీమలో సైతం కొద్ది వైసీపీ రాయలసీమలో బలంగా ఉంటుంది అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో కూడా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ 4 జిల్లాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామం. మా ఇళ్ళకి వైసీపీ నాయకులు రావద్దు అని చెప్పేసి స్టిక్కర్లు ఇంటింటికి కనపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అయితే చాలా ఇళ్లకు ఈ స్టిక్కర్లు చాలా ప్రధానంగా కనపడుతూ ఉన్నాయి. తర్వాత కృష్ణా, గుంటూరు ఈ ఏరియాల్లో కూడా మాకు క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రధానంగా మహిళలు డిమాండ్ చేస్తూ కొన్ని స్టిక్కర్లు ప్రదర్శిస్తూ ఉన్నారు. అమరావతి మీద కామెంట్ చేసినటువంటి మాకు క్షమాపణ చెప్పిన తర్వాతే మా ఇళ్ళ దగ్గరికి వైసీపీ నాయకులు రావాలంటూ కూడా పోస్టర్లు అతికియటం మనకి ఆసక్తిగా కనపడతా ఉంది. తర్వాత ఉత్తరాంధ్రలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారం రావడం కోసం ఏ హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చి ఏ హామీలని అమలు చేయలేకపోయారు అనేటువంటి విషయాలు కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం గతంలో ఆదాయాన్ని క్రియేట్ చేసి హామీలు అమలు చేస్తామని చెప్పినటువంటి మాటని వైసీపీ మాజీ ఎమ్మెల్యేనే చెప్పినటువంటి వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 99 మోసాల పేరుతో ఒక వీడియో చాలా వైరల్గా మారుతుంది. ఆ వీడియోని మీకు కూడా చూపించేటువంటి ప్రయత్నం నేను చేయబోతా ఉన్నాను. చందన ఒకసారి ప్లే చేయమ్మా. 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం లేకుండా చేయలేకపోయారు కదా, మద్యపాన నిషేధం చేయకపోగా మద్యం పేరుతో స్కామ్ జరిగిందని ఇవాళ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ దేశం కళ్ళు బయలు గమ్మేటువంటి మద్యం స్కామ్ ఆంధ్రప్రదేశ్లో బయటకు వస్తూ ఉంది వైసీపీ హయాంలో జరిగినట్టుగా. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. అడుగులకు, బలహీన వర్గాలకు, కష్టపడే వాళ్ళందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ చేతుగా చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా, దాని గురించి పక్కన పెట్టేసి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను, నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను, వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లులు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా, ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% సన్న బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. చూశారు కదా వైసీపీ అధికారంలో రావడానికి ఏ రకమైనటువంటి మాటలు చెప్పింది అనేటువంటిది. నిజానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు, ఉద్యోగుల సమస్యలు తీరుస్తామన్నారు, పెన్షన్ పెంచుతామన్నారు, 45 ఏళ్ళకే ఇస్తామన్నారు, ఇలా అనేక రకాల హామీలు ఇచ్చి సన్న బియ్యం స్కూళ్ళలో పెడతామన్నారు. రకరకాల హామీలు ఇచ్చి ఏ రకమైనటువంటి మోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేటువంటిది ప్రధానంగా ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ ప్రజలందరినీ కూడా అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మోసం చేశారు అనేటువంటి విషయాలు ఇప్పుడు పెద్ద వైరల్గా మారాయి. ఇంకా కూడా చాలా ఉన్నాయి. 200 యూనిట్ల వరకు
మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ లేక రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ. మీరు పెళ్లిళ్ళు చేసే రోజునే దుల్హన్ పథకం ఏదైతే మీకు 50 వస్తా ఉందో దానికి వైఎస్ఆర్ దుల్హన్ అని పెడతాము. 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మోడీ పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు మే మాసంలో 12,500 రూపాయలు ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ప్రతి రైతన్నకు బోర్లు ఫ్రీగా వేయిస్తాము అని చెప్పబోయే కార్యక్రమం 4వ కార్యక్రమం మనం పెట్టుబడులు తగ్గించేందుకని చెప్తాం. చూశారు కదా, ప్రధానంగా ఇక్కడ వైఎస్ భారతి గారు ఒక మాట అన్నారు. అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మీరు విన్నారు, మధ్యలో ఒక్క భారతి గారి మాట మీరు విన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మకు ఒడి ఇస్తామని చెప్పేసి ఆ రోజు వైసీపీ అధికారం రావటానికి చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలున్నా, ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తామని చెప్పేసి ఆ రోజు వైఎస్ భారతి గారు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే అమ్మ ఒడి ఇచ్చారు. ఈ రకంగా వైసీపీ అధికారంలో రావడానికి ఏ మాట చెప్పింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తించింది, ప్రధానంగా ఇక్కడ ఉద్యోగాల విషయం కూడా మాట్లాడుకోవాలి. కొత్తగా ఉద్యోగాలు ఏమి ఇవ్వకపోగా రాష్ట్రంలో పెట్టుబడులు తరిమేయటం వల్ల, రాష్ట్రంలో పరిశ్రమలు అన్నింటినీ పంపించేయటం వల్ల దాదాపు రాష్ట్రంలో కొన్ని వేలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వేలాది కుటుంబాలు రోడ్డును పట్టాయి. చివరికి వాచ్మెన్ ఉద్యోగం కూడా తెలంగాణ వచ్చి హైదరాబాద్ వచ్చి ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా జాబులు చేసేటువంటి పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ సమాజం నెట్టివేయబడింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో అనేటువంటి విషయాలని ప్రజలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. ఇలా ఇంకా కూడా చాలా ఉన్నాయి, వినండి ఒకసారి. ప్రతి రైతన్న కోసం అండగా నిలిచేందుకు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి నియోజకవర్గంలోనూ శీతలీకరణ గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్ల కోసం పూర్తిగా కృషి చేస్తూ ప్రతి రైతన్నకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. 4,000 కోట్ల రూపాయలతో ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు కెలామిటీ రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటానని చెప్పి చెప్తా ఉన్నా. ఈ ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా పరిగెత్తిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇస్తాను. ఆ ప్రతి కౌలు రైతుకు నేను చెప్తా ఉన్నాను, పూర్తిగా కౌలుదారి చట్టాన్ని ప్రక్షాళన చేస్తారని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ప్రతి మండల కేంద్రంలోనూ ఒక వృద్ధాప్య ఇల్లు కట్టిస్తాను అని చెప్తాను మీ అందరికీ కూడా. ఆశ్రమం కట్టించి దాంట్లో డాక్టర్లు, నర్సులు కూడా ఉండేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా, ఆ ఫ్యాక్టరీ దగ్గరుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి పంపించే కార్యక్రమం కూడా చేస్తానని కూడా చెప్తా ఉన్నా. ఏదైతే ఎక్కువ రేట్లు ఇచ్చారో, పట్టిసీమలో ఏదైతే 19 లక్షల రూపాయలు ఇచ్చారో అదే 19 లక్షల రూపాయలు ప్రతి ఎకరాకు కూడా వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా గట్టిగా. విశాఖ జిల్లాలో ఉన్న కోఆపరేటివ్ రంగంలో ఉన్న అన్ని చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇవాళ పాలిషింగ్ యూనిట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి కార్మిక సోదరుడికి చెప్తా ఉన్నాను, ₹3.70 మళ్ళీ యూనిట్ ఎక్కిస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన మాటలు చెప్పారు, ఇంకా ఏ రకమైన మోసాలు చేశారు. అంటే అధికారంలో రావటానికి ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా. అంటే ఓడ దాటిన దాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అనే చందంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. ఆయన రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని, మహిళల్ని, ఉద్యోగస్తుల్ని, ఉపాధ్యాయుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాడు అనేటువంటిది ప్రధానంగా ఇలా ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంటింటికి వైసీపీ నాయకులు పోతా ఉంటే, అంటే వైసీపీ కార్యకర్తలే, సగటు వైసీపీ కార్యకర్తలు ఫీల్ అవుతుందంటే మమ్మల్ని బలవంతంగా మా అన్న జనాల్లోకి వెళ్ళమని, ఇంటింటికి వెళ్ళమని చెప్తా ఉన్నారు. ఆయన మాత్రం ప్యాలెస్లోనే కూర్చుంటున్నారు. ఏ ధర్నాకి పిలిపించినా సరే, ఏ కార్యక్రమాలకు పిలిపించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రారు, కానీ మమ్మల్ని మాత్రం వెళ్ళమంటారు. మొన్న కూడా జూన్ 4న వెన్నిపోటు దినోత్సవానికి వైసీపీ పిలుపునిచ్చింది. ప్రతిపక్షంగా ఆ పార్టీ పిలిపించే అధికారం ఉంది,
కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగట్టేటువంటి అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నారు, మిగతా వైసీపీ నాయకులు మాత్రం రోడ్డు మీద కూర్చోవాలని పరిస్థితి. ఇలా జనం యొక్క ఆదరణ కరిమరుగైపోతుంది వైసీపీకి అని చెప్పేసి సగటు వైసీపీ కార్యకర్తలే వాపోతున్నటువంటి పరిస్థితిని మనం వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఉండొచ్చు, వినండి. రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బిల్లులు, డీజిల్ బిల్లులు లీటర్ మీద దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని డీజిల్ బిల్లులు, పెట్రోల్ బిల్లులు మన రాష్ట్రంలో ఉన్నాయి. బాదుడు జరుగుతా ఉంది. జగన్కు బాగలేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతారని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. క్యాపిటల్ సిటీని కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఈ వాషింగ్టన్ డీసీనో లేకపోతే అటువంటి మహానగరాలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అన్నదానికి టెంకాయ కొడతాడు. 3 సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడు అని చెప్పి అన్న చెప్పమన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ బ్రాహ్మణులు అన్నలు అడుగుతా ఉన్నట్టుగా 250 యూనిట్లను వీళ్ళకి ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ప్రతి నాయి బ్రాహ్మణునికి ఒక ఐడి కార్డు ఇచ్చి వాళ్ళందరికీ ఫిక్స్డ్ గా ఇంత జీతం ఇస్తాము అని చెప్పి ఖచ్చితంగా ఇస్తానని చెప్పి సంగీత కళాశాలలే కాదు, ఆ సంగీత కళాశాలలకు అనుసంధానంగా మంచి హెయిర్ కట్ చేసేదానికి కూడా నిపుణులను పెట్టి వాళ్ళకు కూడా నేర్పించే కార్యక్రమం. ఈ మత్స్యకారు సోదరుడికి చెప్తా ఉన్నా, డీజిల్ మీద మీకు ఇచ్చే సబ్సిడీని పెంచుతాం, మీకు ఇచ్చే లీటర్లను అది కూడా పెంచుతాం. పెంచడమే కాకుండా డీజిల్ కొట్టేటప్పుడే మీకు ఆ డబ్బు అందుబాటులోకి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఈ పేదవాడికి నేను చెప్తా ఉన్నా, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఏ ఒక్కడు కరెంటు మీ ఇంటికి కూడా రాడని చెప్పి చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి కూడా గొర్రెలు ఇవ్వడమే కాదు, గొర్రె పిల్లలకు ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చి ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆవులకు, ఎనుముల కోసం అని చెప్పి, పశువుల కోసం అని చెప్పి 102 కూడా తీసుకొస్తారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. గవర్నమెంట్ డైరీల ద్వారా కొనుగోలు చేస్తూ ప్రోత్సాహకంగా అవతల కర్ణాటక, తెలంగాణ వాళ్ళు ఇచ్చేదానికన్నా ₹1 ఎక్కువ ఇచ్చే రైతులకు తోడుగా నిలబడతామని చెప్పి చెప్తా ఉన్నాం. విశ్వ బ్రాహ్మణులకు కానీ, రజకులకు కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ, ఇటువంటి చిన్న చిన్న కుమ్మరులకు కానీ, ఇటువంటి చిన్న చిన్న కులాలందరినీ కూడా తీసుకొస్తాను, చట్ట సభల్లో కూర్చోబెడతాను. విశ్వ బ్రాహ్మణుల తరఫు నుంచి ఖచ్చితంగా ఒకరికి ఎమ్మెల్సీ సీటు ఇస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అన్ని నియామకాల్లోనూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50% రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. విశ్వబ్రాహ్మణులకు మాత్రమే, ఈ చిన్న చిన్న షాపులు ఉన్న మీకు మాత్రమే, కార్పొరేట్ జ్యువెలరీ షాపుల్లో పోటీ పడలేని వాళ్ళకు మాత్రమే మంగళసూత్రాలు తయారు చేసే హక్కును ఒక్క మీకు మాత్రమే ఉండేలా చట్టసభలోకి తీర్మానం చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తాను. బీసీ కులాల్లో నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం అందక ఇబ్బందులు పడే పరిస్థితులకు ఎవరైతే వస్తా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ చట్టసభల్లోకి తీసుకొని పోతాం, కౌన్సిల్లో కూర్చోబెడతాను, నాకు తోడుగా నిలబెట్టి. ఏ గొర్రె చనిపోయినా, ఏ మేక చనిపోయినా కూడా ఖచ్చితంగా ₹6,000 ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వాళ్ళ చేతికే వచ్చేట్టుగా చేస్తానని చెప్పి మీకు హామీ ఇచ్చి ఖచ్చితంగా చెప్తాను. ఆ సంచార జాతులను కూడా ఒక చోట, ఎక్కడో ఒక చోట వాళ్లకు భూములు కేటాయింపులు చేసి, వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయింపులు చేసి, మీ పిల్లలు ఇంజనీర్ చదువుతారా, డాక్టర్ చదువుతారా, అంతకన్నా పెద్ద చదువు చదువుతారా, ఏం చదువుతారో మీ ఇష్టం, ₹1,00,000 ఖర్చు అయినా పర్వాలేదు, దగ్గరుండి నేను చదివిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. టైటిల్ డాక్యుమెంట్స్ అన్నది ఏ ఒక్కరు కూడా అన్యాయం చెయ్యని విధంగా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ టైటిల్ డాక్యుమెంట్స్ మళ్ళీ రీసర్వే చేయించి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు బాగుపడాలి. ఖచ్చితంగా దీనికోసం కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆపరేషన్ చేయించుకోవాలన్నా కూడా పేదవాడు బెంగళూరుకు పోయినా పర్వాలేదు, చెన్నైకి పోయినా పర్వాలేదు, హైదరాబాద్కు పోయినా పర్వాలేదు, ఎక్కడికి పోయినా కూడా పర్వాలేదు, మంచి హాస్పిటల్లో పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేయించి ఇంటికి చిరునవ్వుతో పంపిస్తామని చెప్పి. ఎన్నికల నాటి వరకు మీకు ఎంతైతే పొదుపు సంఘాల్లో అప్పులుంటాయో ఆ మొత్తం అప్పంతా 4 దఫాలుగా నేరుగా మీ చేతికి ఇచ్చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు. ఆ ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు సంబంధించిన
సున్నా వడ్డీకి బ్యాంకులు అక్క చెల్లెమ్మల కోసం డబ్బులు ఇచ్చేట్టుగా చేయడం కోసం ఆ అక్క చెల్లెమ్మలకు సంబంధించిన వడ్డీలు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వమే దగ్గర ఉండి వాళ్ళ తరపున వడ్డీలు కడతామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. స్కూళ్ళ ఫీజులు, కాలేజీల ఫీజులు అన్ని కూడా తగ్గిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం మీ అందరికీ. ఆవులను కూడా మంచి రేట్లకు, సరసమైన ధరలకు, బ్రహ్మాండమైన సబ్సిడీలకు రైతులందరికీ కూడా తోడుగా ఉండి అది అందించే కార్యక్రమం కూడా దగ్గరుండి చేసే కార్యక్రమం కూడా చేస్తాం. కోఆపరేటివ్ రంగంలో డైరీలను తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటారని చెప్తా ఉన్నాను. ప్రతి జిల్లాలోనూ ఇప్పటికే కోఆపరేటివ్ రంగంలో పాలున్నాయి. ప్రతి రైతన్న లీటర్కు 4 రూపాయలు సబ్సిడీ ఇస్తారని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. పెద్ద పెద్ద చదువులు ఏం చదివిస్తారో చదివించండి, ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, దగ్గరుండి మీ పిల్లలు ఉచితంగా నేను చదివిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ ఆక్వా రైతుకు కూడా కరెంటు ₹1.5 ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా ప్రతి రైతన్నకు కూడా చెప్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, రాయవాడ నుంచి నీళ్లు పూర్తిగా ఇక్కడికే ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. చక్కెర కర్మాగారాలన్నీ కూడా మళ్ళీ తెరిపిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ట్రాక్టర్లు ఉన్న ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా, వాళ్ళెవరూ కూడా సంవత్సరం రోడ్ ట్యాక్సులు కట్టాల్సిన పని లేకుండా చేస్తాను అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. ప్రతి చేనేత కుటుంబానికి నేను చెప్తా ఉన్నా, ఇంటింటికి వచ్చి ప్రతి కుటుంబానికి ₹1,00,000 వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తాను. ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తాను. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో మన జిల్లాకు సంబంధించిన మన పిల్లలకు వాళ్ళు పూర్తిగా ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా మినిమం ఇంత జీతం ఫిక్స్ చేయాలా రోజుకు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తాను. ఈ కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. ప్రతి ఏటా బీసీల అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఖర్చు చేస్తామని చెప్తా ఉన్నా. కార్పొరేషన్లకు ఇంతే ఇస్తాము అని చెప్పి కత్తిరించే కార్యక్రమం చేయం. ఎంతైతే డబ్బులు అవసరమైతే ఉంటుందో ఆయా కార్పొరేషన్లకు ఆ మొత్తం డబ్బిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఇదే కేసీఆర్ గారితో నేను మాట్లాడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఈ 32 కులాలను తెలంగాణలో కూడా బీసీ జాబితాలో చేర్చే ప్రతి ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈ చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వీళ్ళందరికీ ఐడి కార్డు ఇస్తా. ఈ ఐడి కార్డు ఇవ్వడమే కాదు, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు 10,000 రూపాయల డబ్బులు సున్నా వడ్డీకే ఇచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. సంచార జాతుల వారిని గుర్తిస్తానన్నా. వారందరూ కూడా ఒక చోట ఉండడానికి స్థిర నివాసం ఉండే విధంగా వారికి ఇల్లు కట్టించిస్తానన్నా. వారికి ఇల్లు కట్టించడమే కాదు, వారికి తగిన ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. వారి పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. కొత్త బోట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తాం, పాత బోట్లను కూడా గుర్తిస్తాం. డీజిల్ సబ్సిడీని పాత కొత్త బోట్లకు తేడా లేకుండా పెంచుతాం. ఆ డీజిల్ పట్టేటప్పుడే సబ్సిడీ వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చాం. ఆ ప్రధాన ఆలయాలలో బోర్డు మెంబర్ల కింద నాయి బ్రాహ్మణులను పెడతాము, యాదవులను కూడా పెడతామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నువ్వు చెప్పినట్టు రాజన్న క్యాంటీన్ ఖచ్చితంగా మన హయాంలో తీసుకొస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా హామీ. 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఎవరు కూడా కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరమే లేకుండా చేస్తానని చెప్తా ఉన్నా నేను. ఆ కౌలుదారులకు ఐడెంటిటీ కార్డు ఇస్తాము. ఆ కౌలుదారులకు బ్యాంకుల్లో వడ్డీ లేకుండా రుణాలు వచ్చేట్టుగా చేస్తాము. ఆ కౌలు రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. అంగన్వాడీలు ఉన్నారు, అడిగిన ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నా, అధికారంలోకి వచ్చిన వెంటనే పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తాము. 10 మండలంలోనూ కోల్డ్ స్టోరేజ్లు, ఈ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఈ జ్యూసులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా పెట్టిస్తాం. దీనివల్ల ఏ రైతుకైనా కూడా ఇప్పుడు ఇదేముంది నాకు అర్థం, జ్యూస్ పీసి అన్ని హాస్టల్లోకి ఇదే పెట్టచ్చు. సో వచ్చిన తర్వాత
కనీసం అంటే 10,000 పైన వస్తాయి. 10,000 కన్నా తక్కువ ఇవ్వడన్నా ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా గవర్నమెంట్ లో ఉన్నా కూడా అందరికీ మార్చేస్తారు, అందరికీ పరిగెత్తారు. వెలుగు యానిమేటర్లు నా దగ్గరికి వచ్చి బాధపడుతూ వాళ్ళ అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. వాళ్ళందరికీ కూడా నేను ఆ రోజు మాట ఇచ్చా, అధికారంలోకి వస్తూనే మీ అందరి జీతాలు 10,000కు పెంచుతారని చెప్పి ఆ రోజు అందరికీ కూడా హామీ ఇచ్చా. ఇమాములకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం. మసీదుల్లో ఇమాములు మౌజముల గౌరవ వేతనం కోసం నెలకు 15,000 రూపాయలు ఇస్తాం. పాస్టర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం. నేను చెప్తా ఉన్నా, జగన్కు బాగలేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి. ఏ పౌరుడైనా కూడా సహజంగా కూడా మరణించిన వారి కుటుంబానికి వైఎస్ఆర్ జీవన బీమా పథకం కింద 1,00,000 రూపాయలు అందిస్తాం. ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తాం. జర్నలిస్టులకు ఆయా ప్రాంతాలలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం. దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు మరియు అర్చకులకు వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు 10,000 నుంచి 35,000 వరకు ఇస్తాం. కసేమిటో తెలుసా, అధికారంలోకి వచ్చిన తర్వాత 3-4 సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలని, ప్రతి ఇంట్లోనూ కుటుంబంలో ఆప్యాయతలు పెంచాలి అన్నది నా కసి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఆ ప్రత్యేక హోదా తేవాలి అన్న కసి నాలో ఉంది. ప్రతి యువకుడికి ఉద్యోగం ఇప్పించాలన్న కసి నాలో ఉంది. నాకున్న కసేమిటో తెలుసా, ప్రతి పేదవాడికి మంచి చేయాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, నా ఫోటో పాటు పక్కన. విన్నారు కదా ఏ రకంగా వైసీపీ హామీలు ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చింది అనేటువంటిది. కానీ 99% హామీలు అమలు చేశానని చెప్పేసి వైసీపీ చెప్పుకుంది. కానీ 99 మోసాలని నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాను. దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్పగలదు? ఇంటింటికి పోతే ప్రజలు నిలదీస్తూ ఉంటే నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలు గట ప్రజలు అడుగుతున్నారట, మీకు కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగట్టాలని అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి మా తరపున మాట్లాడొచ్చు కదా, మీకు ఓటేసింది ఎందుకు, మీరు జీతం తీసుకుంటుంది ఎందుకు, అసెంబ్లీకి వెళ్ళటానికి కదా, అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్డు మీద ఏం పని మీకు అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారట. దానికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని అయోమయమైనటువంటి పరిస్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది అని చెప్పేసి సగటు వైసీపీ ఎమ్మెల్యేలే వాపోతున్నటువంటి పరిస్థితి. చూడాలి ఈ ప్రోగ్రాం రాజకీయంగా ఎంత రగడని ఆంధ్రప్రదేశ్లో లేపబోతుంది అనేటువంటిది.